హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. విజయనగరం అయితే వెళ్ళాము పండగ అయిపోయిన తర్వాత. 16 నైట్ ఎక్కాము, 17 మార్నింగ్ అయితే విజయనగరంలో అయితే దిగేసాము. ఆ రోజు మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకుని ఇంకా ఈవినింగ్ అయితే అందరు రెడీ అయిపోయారనమాట. 5 కల్లా మా అమ్మాయి అయితే నిద్రపోతుంది. మార్నింగ్ పడుకోమంటే పడుకోలేదు. ఇంకా రెడీ అయిపోయి ఆటో దగ్గరికి అయితే వచ్చాము. కిడ్స్ జోన్కి అయితే వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్, పిల్లలు, మా చెల్లి అనమాట, మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి. బావ వాళ్ళ నలుగురు అయితే బండి మీద అయితే వచ్చారు. మేమైతే ఆటోలో అయితే ఎక్కేసి దిగేసామన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే బావ అయితే ఎక్కించుకొని కిడ్స్ జోన్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. అక్కడి నుంచి కొంచెం నడవాలని చెప్పి అక్క వాళ్ళని దింపేసి మమ్మల్ని కూడా అయితే తీసుకొచ్చారనమాట కిడ్స్ జోన్ దగ్గరికి అయితే. 4th ఫ్లోర్లో అయితే ఉండిద్ది అనమాట. స్టెప్స్ కానీ లేకపోతే లిఫ్ట్ అయితే ఎక్కి వెళ్ళాలి. ఇంకా ఫస్ట్ మమ్మల్ని దింపేశాక మా హస్బెండ్ని కూడా అయితే తీసుకొచ్చారు బావ అయితే. ఇంకందరం కలిసి ఇంకా లిఫ్ట్లో అయితే పైకి అయితే వెళ్ళిపోయాము. కిడ్స్ జోన్ అయితే నిజంగా చాలా బాగుందన్నమాట. యాంబియన్స్ అయితే పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. విజయనగరంలో చాలా బాగుంది. బావ వాళ్ళ పిల్లలిద్దరికి, మా పిల్లలిద్దరికి కలిపి ఇంకా నలుగురికి ఒక ప్యాకేజ్ లాగా అయితే తీసుకున్నారనమాట టికెట్స్ అయితే. ఇంకా పిల్లలకి కంపల్సరీ సాక్స్ అయితే వేయాలంట. అక్క ఇంటి దగ్గరే చెప్పింది. వాళ్ళ ఇంట్లో ఉన్నాయని చెప్పి అక్క ఒక 4 పేర్స్ అయితే తెచ్చేసి ఇంకా పిల్లల నలుగురికి అయితే ఇంకా సాక్స్లు అయితే వేసాము. నాకు అక్కని కూడా అలౌ చేశారు, పిల్లలు చిన్నపిల్లలని. ఇంకా మాకైతే సాక్స్ లేవని చెప్పి ఇంకా బావ వాళ్ళు అయితే అక్కడ కొన్నారు. ఇంకా మేము కూడా సాక్స్ అయితే వేసుకొని ఇంకా లోపలికైతే వచ్చాము. పేరెంట్స్ని అయితే అలౌ చేయరనమాట. ఇంకా ఓన్లీ పిల్లలే అనమాట. పిల్లలు చిన్నపిల్లలు అని చెప్పి అక్క వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయి చిన్నపిల్లలు అని చెప్పి ఇంకా మమ్మల్ని అయితే లోపలికైతే రానిచ్చారనమాట. ఇంకా పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు చక్కగా. గన్ షూట్ అయితే ఉందనమాట. అలా బాల్స్ అయితే బకెట్లో వేసుకొని పైకి వెళ్ళి దాంట్లో పెట్టి అయితే పేల్చాలి గన్ షూట్. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. వాళ్ళతో పాటు మాకైతే ఫుల్గా కాళ్ళు నొప్పులు అయితే వచ్చేసినాయి అనమాట. ఆ బాల్స్లో నెట్టుకుంటూ నడవాలి. చాలా అయితే పెయిన్స్ అయితే వచ్చినాయి. ఒక 1 అవర్ అయితే పిల్లలతో పాటు మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఒక 1 అవర్ అయితే నలుగురు అయితే మంచిగా ఆడుకున్నారు. మా అమ్మాయి అయితే కొంచెం నిద్రమత్తులో ఉండి కొంచెం బాగా ఆడుకోలేదు, కానీ మా బాబు అయితే చాలా బాగా ఆడుకున్నాడు. అలా బెలూన్స్లో పడుకొని మమ్మీ మమ్మీ అని అయితే పిలుస్తున్నాడు అనమాట. అవి కాకుండా ఇలా కొన్ని ఉన్నాయి అనమాట. హార్స్ రైడ్, బైక్ రైడ్, అలాగే ఫ్రాక్తో ఒకటి ఉంది. ఇవి కూడా మనీ పెట్టి కొనుక్కోవాలి. ఆ 200లో కలిపి కాకుండా ఇవి మళ్ళీ విడిగా మనం మనీ అయితే పే చేసి ఇవైతే ఆడుకోవాలన్నమాట. గేమ్స్ బైక్ రైడ్ ఒకటి, హార్స్ రైడ్ ఒకటి, అలాగే ఫ్రాక్ అలా పైకి రాగానే టప్మని కొట్టాలన్నమాట. దాని మీద అలా సౌండ్ అయితే వచ్చింది. అలా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఒకసారి విజయనగరం వెళ్ళినప్పుడు ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంది యాంబియన్స్ అంతా కూడా. అయితే ఉండాల్సిన టైం అయితే అయిపోయింది. ఇంకా కిందకు వచ్చేసి బావ అయితే ఆటో మాట్లాడారు. ఇంటికైతే వెళ్ళిపోయాము. తర్వాత ఫ్రైడే రోజు అనమాట అదైతే. ఇంకా సాటర్డే అయితే ఇంటి దగ్గరే ఉన్నాము. ఇక్కడి నుంచి అయితే సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగే రెడీ అయిపోయాము. ఇంక అందరం అయితే మార్నింగ్ అంటే మార్నింగ్ కాదులేండి, 11:30 అలా అవుతుంది. బావ వాళ్ళు ఒక స్కూటీ, మేము ఒక బండి మీద అయితే ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే విజయనగరంలోని ఫేమస్ శ్రీ పైడి తల్లి అమ్మవారి టెంపుల్ అంట అక్క వాళ్ళు చెప్పారు. ఇంకా అక్కడికైతే అందరం వెళ్ళిపోయాము దర్శనం చేసుకోవడానికి. కొబ్బరికాయ తీసుకొని లోపలైతే ఫొటోస్ అయితే అలౌ లేదు. దర్శనం అయిపోయింది మంచిగా. ఇంకా బయట ప్రసాదం కౌంటర్ దగ్గర ఇంకా ప్రసాదం అయితే తీసుకొని ఇంకా బయటకు వెళ్ళిపోయి అలా కాసేపు గుడి బయట అయితే కూర్చున్నాము. ఇంకా అప్పటికే టైం అయితే 1:30 అవుతుందన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంకా డైరెక్ట్గా రెస్టారెంట్కి అయితే వెళ్దామని చెప్పారు బావ అయితే. ఇంకా గుడి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయి బిర్యానీ పాయింట్కి అయితే వచ్చాము. బిర్యానీ అండ్ మోర్ అనే రెస్టారెంట్ అనమాట. అక్క వాళ్ళు అంతకుముందు ఒకసారి వచ్చారు. నిజంగా యాంబియన్స్ అంతా బయట చాలా బాగుందన్నమాట. షో చెట్లు, అలాగే రకరకాల చెట్లతో అయితే ఇలా ప్యారెట్స్ కూడా ఉన్నాయి అనమాట. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా పిల్లలిద్దరితో ఇంకా ప్యారెట్స్ దగ్గర అయితే ఆడిపిస్తున్నాము. నేను అక్క అయితే ఇంకా లోపలైతే వెయిట్ చేస్తున్నారు మా బావ అలాగే చెల్లి వాళ్ళైతే. గ్రౌండ్ ఫ్లోర్ అలాగే పైన ఫ్లోర్లో రెండిట్లో అయితే కూర్చోవచ్చు. ఒక ½ అన్ అవర్ అయితే వెయిట్ చేసామన్నమాట. మాకు ఒక టేబుల్ అనేది రిజర్వ్ అవ్వడానికి 1/2 అన్ అవర్ తర్వాత అయితే ఒక టేబుల్ అయితే బుక్ అయింది. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయి ఇంక అందరం అలా కూర్చొని రిలాక్స్ అయిపోయాము. అప్పటికే మంచి ఆకలి అయితే వేస్తుంది. టైం అయితే 2 అవుతుందన్నమాట అప్పటికే. ఇంకా ఫస్ట్ అయితే బావ చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ పెట్టారు. అవైతే వచ్చాయన్నమాట. జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయి. మంచిగా ఎంజాయ్ చేసేలోపు చికెన్ వింగ్స్ కూడా అయితే ఆర్డర్ పెట్టారు. మళ్ళీ అవి కూడా అయితే తినేసామన్నమాట. నేనైతే నాన్స్ అయితే ఆర్డర్ పెట్టమంటే ఇంకా నాన్స్ అయితే ఆర్డర్ పెట్టారు. బటర్ నాన్ విత్ కాజు టమాటా కర్రీ. ఇంకా అది కూడా తినేసాము. తర్వాత అయితే చికెన్ దమ్ బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై బిర్యానీ కూడా అయితే ఆర్డర్ చేసాము. మేమైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే పెట్టారు. అసలు నిజంగా చాలా అంటే చాలా స్పైసీగా ఉంది. పిల్లలు కూడా అసలు తినలేకపోయారు. ఫుడ్ అయితే తినేసిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసాము. విజయనగరం కోటకు వెళ్దామన్నారు.
కోట దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఫోర్ట్ సిటీ సెంట్రల్ మాల్కి అయితే వచ్చాము. కొత్తగా పెట్టారంట, అక్క వాళ్ళు చెప్పారు. నిజంగా చాలా బాగుంది, కానీ పెద్దగా ఎక్స్ప్లోర్ అయితే ఏం చేయలేదు. కొంచెం నాకైతే హెల్త్ బాగాలేదని చెప్పి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈసారి వెళ్ళినప్పుడైనా ట్రై చేయాలి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.